మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ 2026 జనవరి రిజల్ట్ వచ్చాయి. పర్సంటైల్ మీ చేతులు ఉంది. చాలామంది సార్ పర్సంటైల్ నుంచి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఏదో జనరల్ ఫార్ములా ఉంటుందంటే కదా, దాని బేస్డ్గా మేము ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది, 99% కరెక్ట్ అవుతుంది. సిఆర్ఎల్ ర్యాంక్, కేటగిరీ వైజ్ ర్యాంక్, తర్వాత సెకండ్, బట్ ఫస్ట్ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ దగ్గరున్న పర్సంటైల్ని బట్టి. ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ చేశారో ఎగ్జాము, ఆ డేటా మనకు ఆల్రెడీ ఎన్టీఏ వాళ్ళే వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, అపియర్డ్ ద క్యాండిడేట్స్ అపియర్డ్ ఫర్ పేపర్ 1 బీఈ బీటెక్ ఎంతమంది 13,04,653 మంది ఎగ్జామ్ రాశారనమాట. టోటల్ స్టూడెంట్స్ నెంబర్ మనకు తెలిసి ఉండాలి. ఎంతమంది రాశారు అపియర్డ్? 13,04,653. అయితే అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది? 13,55,293. ఇది కాదు మనకు కావాల్సింది. సో మనకు కావాల్సింది ఎంతమంది రాశారంటే 13,04,653. ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్, ఇది కావాలి. ఇది ఉంటేనే మనకు వచ్చిన పర్సంటైల్ని బట్టి ర్యాంక్ని ప్రెడిక్ట్ చేయొచ్చు ఈజీగా. మీరు చూసుకోండి, కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మీ సీనియర్స్ ఎవరైనా ఉంటారు కదా, మీకు పర్సంటైల్ ఎంత వచ్చింది, ర్యాంక్ ఎంత వచ్చింది అని మీరు క్యాలిక్యులేట్ చేయండి. కరెక్ట్ ఉంటుంది చూడండి, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఎంతమంది రాశారో ఇచ్చారు నెంబర్. ఒకసారి ఇది చూడండి, మీకు ఫార్ములా ఇస్తున్నాం చూడండి. ఇక్కడ ఒక ఫార్ములా ద్వారా వెళ్తాం. ఇక్కడ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే 100 మైనస్ యువర్ పర్సంటైల్, 100లో నుండి మీ పర్సంటైల్ని సబ్ట్రాక్ట్ చేయాలి, డివైడెడ్ బై 100 ఇంటూ టోటల్ అపియర్డ్ స్టూడెంట్స్. నేను చూపించాను కదా టోటల్ అపియర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది? 13,04,653. ఓకేనా? ఇప్పుడు 100లో నుంచి మీ పర్సంటైల్ తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేసి, ఓకే, ఇంటూ టోటల్ అపియర్డ్ స్టూడెంట్స్ ఎంతమంది డివైడెడ్ బై 100 అనమాట. ఇది ఫార్ములా ర్యాంక్ అండ్ ఫైండ్ అవుట్ చేయడానికి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నా. ఒకటి డైరెక్ట్గా స్టూడెంట్ యొక్క పర్సంటైలే తీసుకొని చేస్తున్నా. ఈ స్టూడెంట్ పర్సంటైల్ ఎంత వచ్చింది అంటే 97.6128,652 వచ్చింది ఓవరాల్ పర్సంటైల్. మ్యాథ్స్ ఒక పర్సంటైల్ ఉంటుంది, ఫిజిక్స్ ఒక పర్సంటైల్ ఉంటుంది, కెమిస్ట్రీ ఒక పర్సంటైల్ ఉంటుంది, మళ్ళీ మీకు టోటల్ ఇన్ ఫిగర్స్ అని ఉంటుంది. ఆ టోటల్ పర్సంటైల్ తీసుకోవాలి. టోటల్ పర్సంటైల్ ఎంత వచ్చింది ఈ స్టూడెంట్కి, ఇది రిజల్ట్. ఓకే, ఎంత? 97.6128,652. డెసిమల్ తర్వాత 7 డిజిట్స్ ఉంటుంది, అది అలా తీసుకోండి, యాక్యురేట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ర్యాంక్ కావాలంటే 100లో నుంచి దీన్ని తీసేయాలి కదా. 100 మైనస్ 97.6128,652 రాశాను, డివైడెడ్ బై 100 రాశాను, ఇంటూ ఎంతమంది అపియర్డ్ అయ్యారు? 13,04,653. ఓకే, దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 100 మైనస్ 97 అంటే 3, బట్ ఇక్కడ సంథింగ్ ఉంది కాబట్టి 2.38711348 వచ్చింది. 2.38711348 వచ్చింది, డివైడెడ్ బై 100 ఇంటూ 13,04,653 ఉంది కదా. దీన్ని సింప్లిఫై చేసిన. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత ర్యాంక్ వచ్చిందంటే 31,143 ర్యాంక్ వచ్చింది. అంటే 97.6128,652 ఉంటే ఈ పర్సంటైల్కి ఇంత అనమాట. ఓకే, ఈ పర్సంటైల్కి. సో ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి మీ పర్సంటైల్. ఇంకొకటి తీసుకున్న పర్సంటైల్ 99.7654,321 పర్సంటైల్ వచ్చింది మీ స్కోర్ కార్డ్ మీ చేతిలో. ఓకే, ర్యాంక్ కావాలి. 100లో నుంచి దీన్ని తీసేసిన. 100 మైనస్ 99.7654,321 ఫస్ట్ ఇది తీసేసి డివైడెడ్ బై 100 ఇంటూ 13,04,653 వేసాను. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 3,060 వచ్చింది ర్యాంక్. 3,060 అంటే మనకు ఆల్మోస్ట్ 99.9 ఉందంటే 3,000 లోపల ఉందంటే ఎన్ఐటి వరంగల్ వస్తుంది. సో ఇక్కడ 99.7 ఉన్న ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ వస్తారు కదా, డౌట్ అనమాట. సో అలా చాలా మనకు అర్థమవుతుంది. ఓహో, ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ని టార్గెట్ పెట్టుకోవాలి. కొద్దిమంది స్టూడెంట్స్ నాకు 99.76 వచ్చింది, సో నాకేమవుతుంది, ఖచ్చితంగా టాప్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది అనుకుంటారు మై స్టూడెంట్స్. కానీ ర్యాంక్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు అలర్ట్ అవుతారు. అరే నాకు 3,060 అంటే ఎన్ఐటి వరంగల్లా 3,000 లోపల ఉంటేనే కట్ ఆఫ్ అవుతుంది ఉంది కదా కంప్యూటర్ సైన్స్. సో నేను ఏప్రిల్ సెషన్లో అలర్ట్ అవుతా అని మీకు అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఇది కరెక్ట్ అవుతుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీకు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? సో ఈ నెంబర్ నేను చూస్తాను, ఈ నెంబర్ పెరిగితే మనకు ర్యాంక్ కూడా పెరుగుతుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సార్ 98 పర్సెంటైల్ ఇంకొకటి తీసుకున్నా, 98.765432 అనే పర్సెంటైల్ తీసుకున్నా. సేమ్ ర్యాంక్ ఎంత అంటే 100 మైనస్ 98.765432 అని చేసిన, డివైడెడ్ బై 100 ఇంటూ 13,04,653 వేస్తే ఎంత వచ్చింది? 16,106 ర్యాంక్ వచ్చింది.
కొద్దిమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏమనుకుంటారు, 98% అంటే మంచి పర్సెంటైల్ అనుకుంటారు. కానీ కాదు, చూడండి, కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజ్లో కావాలంటే 16,100 ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ని బట్టే మనకు సీట్స్ ఉంటాయి, పర్సెంటైల్ మార్క్స్ని బట్టి కాదు. సో అలర్ట్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు వచ్చిన పర్సెంటైల్కి ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయండి, సిఆర్ఎల్ ఇది. ఓకే, సో ఇది నెక్స్ట్. అయితే టోటల్ అపియర్డ్ స్టూడెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంది కదా సార్. ఇప్పుడు 13 లక్షల మంది ఇప్పుడు రాశారు, కానీ ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి 14 లక్షలు కావచ్చేమో, యూనిక్ నెంబర్ అందరు కలిపి 15 లక్షలు కావచ్చేమో, 16 లక్షలు కూడా కావచ్చేమో, 20 లక్షలు కూడా కావచ్చేమో అనే డౌట్ ఉంటుంది కదా. సో వాటి పరంగా కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను అనమాట. 14 లక్షలు ఉంటే రాస్తే, 15 లక్షల మంది రాస్తే, టోటల్ 16 లక్షల మంది రాస్తే ఎలా చేంజ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 99% తీసుకున్నా, మీకు అర్థం కావడానికి మై డియర్ పేరెంట్స్, మీకు కూడా అర్థం కావడానికి 99% తీసుకున్నా. 100 - 99 అంటే ఎంత? 1 కదా. 1 × 14 lakhs/100 అంటే ఎంత? 14,000. చూడండి, 14,000 ర్యాంక్ వచ్చింది. ఇదే 15 లక్షలు రాశారనుకోండి, 100 - 99 ఎంత? 1 × 15 lakhs/100 అంటే ఎంత? 15,000. చూడండి, నెంబర్ రాసే స్టూడెంట్స్ నెంబర్ ఇంక్రీజ్ అయితే మన ర్యాంక్ పెరుగుతుంది, అలా అనమాట. సో మీకు ఏప్రిల్ తర్వాత యాక్యురేట్గా తెలుస్తుంది. ఇప్పుడేమో ఇప్పుడు మీరు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఓకే, మీకు పర్సంటేజ్ మీ ర్యాంక్ మీరు అలర్ట్ అవుతారు. ఓకే, 16 lakhs రాశారనుకోండి, ఓకే, ఇక్కడ అపియర్డ్ స్టూడెంట్స్ ప్లేస్లో ఏం చేయాలి? 16 lakhs రాయాలి. సో 100 - 99 అంటే ఎంత? 1 × 16 lakhs/100 అంటే ఎంత? 16,000. చూడండి, 99% సేమే, 99% ఉంది. 99% 14 lakhs రాస్తేనేమో 14,000 ర్యాంక్ వచ్చింది. 15 లక్షలు రాస్తేనేమో 15,000 ర్యాంక్ వచ్చింది. 16 లక్షలు రాస్తేనేమో 16,000 ర్యాంక్ వచ్చింది. ఇలా చేంజ్ అవుతుంది, ఎగ్జాక్ట్గా చేంజ్ అవుతుంది అని ఏమంటారు, 100% అని చెప్పట్లేదు. ఓకే, ఇది ఒక ఫార్ములా ద్వారా మనం ర్యాంక్ని డిసైడ్ చేస్తున్నాం. 99% కరెక్ట్ అవుతుందని చెప్పగలం, కానీ 100% ఇక కరెక్ట్ అవుతుందని కాదు. ఓకేనా. సో ఇలా 98%కి 14 lakhs స్టూడెంట్స్ రాస్తే 28,000 ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే 100 - 98 అంటే 2 వస్తుంది కదా. 2 × 14 lakhs అంటే ఎంత? 28 lakhs. 28 lakhs/100 అంటే ఎంత? 28,000. 28,000 వచ్చింది. ఇదే 98%కి 15 లక్షల మంది రాసిండ్రు అనుకో, అప్పుడు 30,000 ర్యాంక్ అవుతుంది. ఇదే 98%కి 16 లక్షల మంది రాసిండ్రు అనుకో, అప్పుడు 32,000 ర్యాంక్ అవుతుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజ్ అవుతుంటే మన ర్యాంక్ కూడా పెరుగుతుంది. ఓకే, తగ్గిండ్రు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ నెంబర్ తగ్గింది సార్, ఇప్పుడు జనవరిలో 13 లక్షల పైన రాసిండ్రు, మొత్తం యూనిక్ నెంబర్ వచ్చేసి 10 లక్షలు అయిండ్రు అనుకోండి, అప్పుడు చాలా బెనిఫిట్, ర్యాంక్ మంచి ర్యాంక్ ఉంటుంది అనమాట. సో 97%కి 14 lakhs రాస్తేనేమో 42,000 అండ్ 15 lakhs రాస్తేనేమో 45,000, 16 lakhs రాస్తేనేమో 48,000 వస్తుంది. ఏం లేదు, సింపుల్గా 100 - 97 చేస్తే ఎంత? 3 × 14 ఎంత? 14 × 42. ఓకే, అంతే కదా. 15 lakhs రాస్తే ఎంత? 100 - 97 అంటే ఎంత? 3 × 15 ఎంత? 45. ఓకే, 15 3 45 కదా. అలా నెక్స్ట్ 3 × 16 ఎంత? 48. అలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 96% అయితే ఎంత? 96% అయితే 100 - 96 అంటే 4 14 4 56,000, 56,000 అవుతుంది. ఇదే 96%కి 15 లక్షలు రాస్తే 60,000 అవుతుంది. 16 లక్షలు రాస్తే 64,000 అవుతుంది ర్యాంకు. 95%కి 14 లక్షల మంది రాస్తే 70,000 అవుతుంది. 15 లక్షల మంది రాస్తే 75,000 ర్యాంక్ అవుతుంది. 16 లక్షల మంది రాస్తే 80,000 ర్యాంక్ అవుతుంది అనమాట. సో మీ పర్సంటేజ్ నెంబర్ ఆఫ్ అపియర్డ్ స్టూడెంట్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేసి అయితే పెట్టుకుని, మీకు ఇంకేమైనా డౌట్ ఉండి మీకు ఇంకేమైనా అనిపిస్తే మీరు కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ జనరల్ రిఫరెన్స్ ఫార్ములా, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. కావాలంటే లాస్ట్ ఇయర్ది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. కేటగిరీ ర్యాంక్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్. సార్ ఇప్పుడు ఓబీసీ నేను నెంబర్ ఆఫ్ అపియర్ దగ్గర ఓబీసీ స్టూడెంట్స్ని పెట్టి చూస్తారంటే అలా ట్రై చేయండి. ఇప్పుడు ఓబీసీ స్టూడెంట్స్ దగ్గర ఇప్పుడు ఓబీసీ ఇచ్చారు కదా, ఇక్కడ ఎంతమంది ఆ ఓబీసీ స్టూడెంట్స్ ఎంతమంది రాశారు? 5,17,336 కదా. సో దీన్ని టోటల్ అపియర్ స్టూడెంట్స్ దగ్గర దీన్ని పెడితే నాకు కేటగిరీ ర్యాంక్ వస్తుందా అంటే ఎగ్జాక్ట్గా అయితే రాదు. ఎందుకంటే కేటగిరీ ర్యాంక్ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటుంది. అంటే ఈ ఓబీసీ స్టూడెంట్స్ జనరల్ వస్తాడు, ఇక్కడ వస్తాడు కదా. సో చాలా క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ చెప్పలేము, కానీ తెలుసుకోవచ్చు కొంతవరకు. మరీ డ్రాస్టిక్ చేంజ్ అయితే ఏముండదు. సో అలా చూసుకోండి. కేటగిరీ ర్యాంక్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. మళ్ళీ చెప్తున్నా, మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, ఇక్కడ ఈ స్టేజ్ అయిపోయింది, జనవరి మళ్ళీ ఏప్రిల్ రాస్తారు. మార్క్స్ మీకు మార్క్స్ తెలుసుకున్నారు, ఏప్రిల్లో కూడా మళ్ళీ ఒకసారి మార్క్స్ చూసుకుంటారు.
మీకు ఆల్రెడీ ఒక పర్సంటేజ్ ఉంది. ఏప్రిల్లో కూడా ఒక బెస్ట్ పర్సంటేజ్ వస్తుంది, బెస్ట్ ఆఫ్ 2. దాని తర్వాత ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ని బట్టి సీట్ ఇస్తారనమాట. ర్యాంక్ ఓన్లీ విల్ డిసైడ్ టు గివ్ సీట్. మీకు సీట్ ఇవ్వాలా వద్దనేది ర్యాంక్ మీదే డిపెండ్ అవుతుంది. 10 సీట్లు ఉన్నాయి, మీ ర్యాంక్ ఏమో 100 ర్యాంక్ ఉంది, మీకు సీట్ ఇవ్వరు. 10 సీట్లు ఉన్నాయి, మీ ర్యాంక్ ఏమో 3rd ర్యాంక్, ఖచ్చితంగా సీట్ ఇస్తారు. అలా అనమాట, ర్యాంక్ని బట్టి సీట్ డిసైడ్ ఉంటుంది. నౌ యూ హ్యావ్ ఓన్లీ పర్సంటేజ్. ఇప్పుడు నీ చేతిలో ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత కట్ ఆఫ్ ర్యాంక్ ఇస్తారనమాట. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ర్యాంక్ని మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ చేతిలో పర్సంటేజ్ ఉంది, దీన్ని బట్టి మీకు కట్ ఆఫ్ పెట్టి క్వాలిఫై నాట్ క్వాలిఫైడ్ అని చెప్తారు, ర్యాంక్ ఇస్తారు కదా. సో దాన్ని బట్టి ఐఐటి అడ్వాన్స్డ్ రాయడము, దాన్ని బట్టి అక్కడ వచ్చిన ర్యాంక్ని బట్టి ఐఐటి సీటు, అక్కడ మిస్ అయితే జేఈ మెయిన్స్ ర్యాంక్ని బట్టి ఎన్ఐటి, IIIT, GFTలో సీట్స్ ఇస్తారనమాట. సో ఎవరికైనా తక్కువ పర్సెంటేజ్ వస్తే డిసప్పాయింట్ కాకుండా మై డియర్ స్టూడెంట్స్, చెప్తున్నా కదా, జనవరిలో 20-30% వచ్చి కూడా ఏప్రిల్ సెషన్లో 98% తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో మీరు గట్టి కష్టపడండి, మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి పర్సెంటేజ్ వస్తుంది. అన్ని ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత అన్ని ఏది ఉన్నా ఎంట్రన్సెస్ అయితే రాసి ఒక 10 ఎగ్జామ్స్ రాసి పెట్టుకోండి. ఏది కలిసి వస్తుందో మీరు చెప్పలేరు మై డియర్ స్టూడెంట్స్. మీ పొటెన్షియల్ ఏంటో మీకు తెలియదు. సో ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు అయితే మ్యాటరే, ఇబ్బంది అవుతుంది, బట్ మనం అవకాశాల కోసం రిస్క్ చేయాల్సిందే. సో అదొకటి. సో బోర్డ్ ఎగ్జామ్ని ఫోకస్ చేయండి. 75% ఉండాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో. అప్పుడే మీకు జోసా కౌన్సిలింగ్లో మీకు సీట్ ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి మనీ తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేలా చెప్తుంది. ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.